హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, అబ్స్టేషన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఇచ్చింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇచ్చింగ్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో చాలామంది ఏంటి దురద వేస్తుంది మేడం, బాగా దురద వేస్తుంది, ఏం చేయాలి, ఏమైనా మెడిసిన్స్ తీసుకోవచ్చా, ఏమైనా అప్లై చేసుకోవచ్చా? ఇది చాలామందికి మోస్ట్ కామన్ సమస్య. దీన్నే మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఆబ్స్టెటిక్ కొలిస్టేసిస్ అంటారు. అంటే శరీరంలో పిత్తం అనేది, పిత్తాశయంలో ఏదైతే బైల్ అనేది ఉంటుందో ఆ శరీరంలో పెరగడం వల్ల, లివర్ ఎంజైమ్స్ పెరగడం వల్ల వచ్చే సమస్యని కొలిస్టేసిస్ అంటారు. కొలిస్టేసిస్ అంటే కొలి అంటే బైల్ అండి. బైల్ అమౌంట్ అనేది శరీరంలో పెరిగినప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇచ్చింగ్ అంటూ ఫేస్ చేయడం జరుగుతుంది. ఇది ఏ టైంలో ఫేస్ చేస్తారు అంటే సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 4వ నెల నుంచి 7వ నెల మధ్యలో చాలామంది ఈ ఆబ్స్టెటిక్ కొలిస్టేసిస్ అనే సమస్యతో బాధపడతారు. ఈ సమస్య ద్వారా ఏంటి, ఫస్ట్ ఒక పేషెంట్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇచ్చింగ్ అంటూ వచ్చినప్పుడు జనరలీ ఫస్ట్ ఏం చూసుకోవాలి, అలర్జీ ఏమైనా జరుగుతుందా అంటే వాళ్ళకి హిస్టరీ ద్వారా ఏమైనా కొత్తగా తీసుకున్నారా, కొత్తగా ట్రై చేశారా, లేదా బట్టలు అవనివ్వండి, లేదా ఫుడ్ కానివ్వండి, లేదా వాటర్ ఏమైనా ఫ్లూయిడ్స్ తీసుకోవడం, లేదా ప్లేసులు మార్చడం కానివ్వండి, ఇవన్నీ ఎక్స్పోజర్ ఏమైనా కొత్తగా ఎక్స్పోజర్ జరిగిందా అనేది హిస్టరీ తెలుసుకొని, ఆ రకమైన హిస్టరీ కాకుండా ఏ రకమైన అలర్జీ టైప్ ఆఫ్ ఇష్యూ లేదు అని క్లియర్ అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళకంటూ ఎగ్జామినేషన్ అంటూ చేయడం జరుగుతుంది. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎగ్జామిన్ చేసినప్పుడు ఏ రకమైన ర్యాష్ ఉందా, లేదా ర్యాష్ లేకుండానే జనరలీ దురద అంటూ మొదలవుతుందా అనేది చూడడం జరుగుతుంది. సో ఒకవేళ ర్యాషే ఉన్నట్టయితే వాళ్ళకి కాస్త యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ ఇవ్వడం, యాంటీ అనఫిలాక్టిక్ మెడిసిన్స్తో పాటు కొన్ని లోషన్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ వాళ్ళకి ఇన్ఫెక్షనే ఉంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్, అది బ్యాక్టీరియలా, వైరలా ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుట్ చేసుకొని అవసరమైతే డెర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ట్రీట్మెంట్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఈ కొలిస్టేసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఆబ్స్టెటిక్ కొలిస్టేసిస్ అనేది మనం డిటెక్ట్ చేయడానికి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఫస్ట్ అలర్జీ గురించి, అనఫిలాక్సిస్ గురించి రూల్ అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్ అంటూ రాయడం జరుగుతుంది. ఆ బ్లడ్ టెస్ట్లో ఇంక్లూడ్ అయ్యేది బైల్ యాసిడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళల్లో బిలిరుబిన్ శాతం ఎంత ఉంది, అంటే లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అనేది జరిగినప్పుడు లివర్ ఫంక్షనింగ్ ఎంజైమ్స్ అనేది ఏ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళ శరీరంలో ఏమైనా పెరిగి ఉన్నాయా, ఎస్పెషల్లీ బైల్ యాసిడ్స్ లెవెల్స్ అంటూ చూడడం జరుగుతుంది. ఆ బైల్ యాసిడ్స్ అనేది శరీరంలో ఎక్కువ అవుతున్నప్పుడు కొలిస్టేసిస్ అనేది ఇండికేషన్ జరుగుతుంది. ఈ కొలిస్టేసిస్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్సెస్గా వాట్ టైప్ ఆఫ్ డైట్లో పాత్రన అంటే సాఫ్ట్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించడం కానీ ఈ డైట్లో మార్పులు చేసుకోమని చెప్తాము. దాంతోపాటుగా వాళ్ళల్లో లిపిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. లిపిడ్ ప్రొఫైల్తో పాటు ఐజీఈ హైపర్ సెన్సిటివిటీ కూడా టెస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టెస్ట్ల ద్వారా లివర్ ఫంక్షనింగ్ ఆల్టరేషన్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఆబ్స్టెటిక్ కొలిస్టేసిస్ అని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆబ్స్టెటిక్ కొలిస్టేసిస్ డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళలో కిడ్నీ ఫంక్షనింగ్ కూడా కొంతమందికి ఏంటి ఫంక్షనింగ్ కూడా తేడాలు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే లివర్ కండిషన్ బాగా డిస్టర్బ్ అయినప్పుడు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కానీ, బ్లీడింగ్ ఫ్యాక్టర్స్లో కానీ తేడాలు రావడం అంటూ జరుగుతుంది. దీని ద్వారా కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ రెండు ఎఫెక్టివిటీ వచ్చినప్పుడు బిడ్డలో కూడా గ్రోత్ రెస్ట్రిక్షన్ రావడం, బిడ్డలో కూడా గ్రోత్లో మార్పులు రావడం అంటూ జరుగుతుంది. ఇలాంటి కేసెస్లో ఎప్పుడైతే డిటెక్ట్ చేయడం అంటూ జరుగుతుందో వాళ్ళకి ఉడ్లివని టాబ్లెట్ పెట్టడం కానీ, అసోడియాక్సికోలిక్ యాసిడ్ అనేది అంటే స్టేసిస్ని తగ్గించడానికి కావాల్సిన మెడిసిన్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి డయాగ్నోసిస్ తొందరగా జరిగినట్టయితే, ఎప్పుడైతే ఇచ్చింగ్ అవ్వడం మొదలవుతుందో తొందరగా ఇనిషియేట్ చేసుకొని, అంటే తనకి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తనలో తాను దేని నుంచి వస్తుంది అనేది ఫస్ట్ అవగాహన చేసుకొని, ఏం తింటే వస్తుంది, లేదా ఏం బట్టలు వేసుకున్నా, లేదు ఏదైనా కొత్తగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ ఇచ్చింగ్ అంటూ మొదలవుతుందా అనే అవగాహన ఫస్ట్ తనలో తాను డయాగ్నోస్ చేసుకుని, దాని తర్వాత మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే దానికి సరిపడా టెస్టులు కానీ అన్ని ఎవాల్యుయేషన్ జరిగి కరెక్ట్ ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల బిడ్డ వరకు వెళ్లకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ సురక్షితంగా బిడ్డని, మదర్ కూడా రైట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే లివర్ ఫంక్షనింగ్ కూడా డీరేంజ్మెంట్ అంటూ జరగదు. సో ఎర్లీగా డెలివరీ చేయాల్సిన అవసరం రాదు. ఎక్కువగా బైల్ యాసిడ్స్ పెరిగినా, ఎక్కువగా లిపిడ్ ప్రొఫైల్ డీరేంజ్ అయినా వాళ్ళకి ఒక్కోసారి డెసిషన్ ఆఫ్ తొందరగా డెలివరీ చేయాల్సిన అవసరం కూడా పడుతుందండి. ఎందుకంటే
ఈ శాతం కనుక పెరిగినట్టయితే బ్లీడింగ్, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో మార్పులు అంటూ జరుగుతుంది. సో అలా జరగడం వల్ల ఏంటి, తల్లికి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రీటర్మ్ డెలివరీ చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. సో డిటెక్షన్ సూన్గా చేసుకుంటే, మనము ఎంత తొందరగా డిటెక్షన్ చేసుకుంటే అంత తొందరగా క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటూ జరుగుతుంది. సో ఈ అవగాహన మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే.